ఈరోజు నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు మరియు విద్యార్థి సంఘం నాయకులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో విద్యార్థులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపడితే కేంద్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జ్లో వందల మంది విద్యార్థులు తీవ్రమైన గాయాల పాలయ్యారు. దీనికి బాధిత వయసు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనగా దేశంలో ఉన్న అన్ని పాఠశాలలు, కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి బాధ్యత వహిస్తూ తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, లేనిచో రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీవ్రాంతరం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఒక శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం మీద కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, గూండాలు లాఠీలు చేపట్టి మహిళలను చూడకుండా కూడా విపరీతంగా వాళ్ళ వెముకలు విరగొట్టడం జరిగింది, వాళ్ళ తలలను పగలగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. ఇది జంతర్ మంతర్ తలపించి జలియన్ వాలాబాగ్ కార్యక్రమంలో ఏ విధంగా అయితే గయ్యర్ ఒక మారణకాండ సృష్టించిండో అదేవిధంగా అక్కడ పోలీసులు శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై రక్తపాతం వచ్చేలా ఒక తీవ్రమైనటువంటి లాఠీచార్జ్ చేయడం జరిగింది. కర్రలకు మేకులు గుచ్చి విద్యార్థులను కొట్టడం జరిగింది, మహిళల బట్టలు చింపడం జరిగింది. ఎందుకోసం ఇంత దమనకాండ జరిపారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ విద్యార్థుల తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మోదీ సర్కార్ వచ్చినాక ధర్మేంద్ర ప్రధాన్ ఆధ్వర్యంలో ఎన్జీపీ 2020 తీసుకొచ్చారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైంది. ఎన్జీపీ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్యను దూరం చేసినటువంటి ఒక పెద్ద కుట్ర. ఎన్జీపీ 2020ని మేము తక్షణమే ఆపివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీట్ లీకులకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ లీకులు, ఈ గవర్నమెంట్ మొత్తం కూడా లీకులు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ప్రధానంగా రాజకీయ నాయకుల యొక్క స్వార్థం, వాళ్ళ డబ్బుల కోసం అమ్ముకోవడం పేపర్లను. అదేవిధంగా ఇక్కడ కోచింగ్ సెంటర్ల మాఫియా, ఈ మాఫియాను తక్షణమే అడ్డుకోవాలి. కోచింగ్ సెంటర్ల మాఫియా, రాజకీయ నాయకులు డబ్బుల కోసం పేపర్లు అమ్ముకోవడం దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల చావులో కారణమవుతా ఉన్నాయి. ఈ స్థితి అత్యంత ప్రమాదకరం. ఈ స్థితి కారణమైనటువంటి ఈ దేశ ప్రధాని మోడీ తక్షణమే రాజీనామా చేయాలి. నిన్న ఎవరైతే ఆ దాడికి కారణమైనటువంటి ఢిల్లీ సిపి అక్షయ్ కుమార్ కూడా తక్షణమే రాజీనామా చేయాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించి ఈ యొక్క సమస్యను పరిష్కరించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఢిల్లీలో కోటను ముట్టడిస్తాం, ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిస్తాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బయటకు రానియం. అదేవిధంగా మేము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీసును, అన్ని సంఘాలను, అన్ని విద్యార్థులను కలిపి మేము ముట్టడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. ఇది జలియన్ వాలాబాగ్ జంతర్ మంతర్. భారతదేశ ప్రజల మీద మీరు ఎట్లా దాడి చేస్తారని అడుగుతున్నాం. వాళ్ళంతా రామలోగి హాస్పిటల్లో కాళ్ళు విరిగి, ఎముకలు విరిగి, తలలు పలిగి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. క్షతగాతులు వాళ్ళు. ఎవరు బాధిత? ప్రజలారా, ఏం జరుగుతుంది దేశంలో? మీరు ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేసిన ఈ బీజేపీని పనికరమండి. బీజేపీ రైతు ఒక భారత్ను తయారు చేయండి, శాస్త్రీయ విజ్ఞానంతో ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.